वज़ीर अफजाइश मवेशियात तलसानी श्रीवास यादव ने कहा कि रियासत में मछलियों की अफजाइश की हौसला अफजाई के लिए इक़दाम किए जा रहे हैं। उन्होंने कानून साज असम्बली में वक्फ़ सवालात के दौरान अरकान के पूछे गए सवालात का जवाब देते हुए कहा कि 2021-22 में 4.4 टन मछली की पैदावार का हदफ रखा गया, तहम 3.89 लाख टन मछली की पैदावार में कामयाबी हासिल की गई। 2022-23 में 4.67 लाख टन मछली की पैदावार का निशाना मुकर्रर किया गया है। उन्होंने कहा कि 2021-22 में 23,263 आबी ज़खायर में मछलियां हुकूमत की जानिब से छोड़ी गई और इस माली साल 23,748 आबी ज़खायर में मछलियां छोड़ी जा रही हैं। उन्होंने कहा कि मछलियों की मार्केटिंग के लिए बेहतर सहूलियात फराहम की जाएंगी। इस खुसूस में पहले 647 सोसाइटीज थी, लेकिन अब यह बढ़कर 5,112 हो गई हैं। इस साल 1 लाख नए अफराद को रुकनियत दी गई है। ప్రతి దగ్గర కూడా చేపలు ఉండాలనేటువంటి వారి సంకల్పం. అయితే పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి మత్స్యకారులు మన రాష్ట్రంలో, సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనీసం ఈ డిపార్ట్మెంట్ ఉందా లేదా అనేటువంటి పరిస్థితులు ఉండే అధ్యక్ష మనకు తెలిసిందే. బట్ ఈరోజు బ్రహ్మాండంగా మరి ముఖ్యమంత్రి గారి కల్పన, ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి మత్స్యకారులకు అధ్యక్ష 100% ఉచితంగా చేప పిల్లలు ఇవ్వాలి. ఈరోజు దేశంలో అదనంగా ఎక్కడ లేని విధంగా రొయ్య పిల్లలు అధ్యక్ష ఏ రాష్ట్రంలో కూడా సబ్సిడీ మీద రొయ్య పిల్లలు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. తద్వారా ఏంటంటే మత్స్యకారులలో సంపద పెంచాలి, వారిని ఆర్థికంగా బలోపేతం చేయాలి, సామాజికంగా కూడా బలోపేతం చేయాలనేటువంటి సంకల్పంతో మరి ఈ కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది అధ్యక్ష. మరి వారికి